కర్రీ డిఫరెంట్గా చేయబోతున్నాం. సో ముందుగా మనం స్టవ్ వెలిగించుకోవాలి. కొంచెం పెద్ద ప్యాన్ తీసుకోండి, ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని కొంచెం వేడయ్యేదాకా వెయిట్ చేయండి. కాని తక్కువనే నేను ఆల్రెడీ ఆయిల్ వేసుకున్నాను, 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కినట్టుంది. నేను కొంచెం ఆనియన్స్ వేసుకుందాం. ముందుగా ఫ్రై చేసుకున్నాం దీన్ని. ఇది కొంచెం బ్రౌనిష్ అవ్వగానే ఆనియన్, మిర్చి, ఇంకా కరివేపాకు వేసుకుంటాం. బ్రౌనిష్ అంటే మరీ బ్రౌన్ అయిపోతూ లైట్ బ్రౌన్ కావాలి. దీంట్లో మనం మిగతా ఆనియన్స్ కూడా వేసుకున్నాం. మన కర్రీ ఎక్కువ కావాలంటే ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలండి. ఆనియన్, మిర్చి, కరివేపాకు వేసుకొని కలుపుదాం. ఎప్పుడైనా ఆయిల్లో మనం పసుపు అనేది వేసుకోవాలి. తొందరగా మిక్స్ అవుతుంది అన్నట్టు. ఇలా ఆనియన్ మీద వేసేసి ఒక్కొక్క దానికి కాస్తుంది, ఒక్కొక్క దానికి కాదు. సో ఆయిల్లో వేసుకుంటే ఈక్వల్గా మనకి కలర్ అనేది వస్తుంది. దీంట్లో ఆనియన్స్ ఒక 2 వేసుకున్నాను, చిన్న సైజ్ కాబట్టి. ఇంకా మిర్చి ఒక 5 గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను. కరివేపాకు ఒక 2. పెట్టాలండి. ఇలా 2 మినిట్స్ పెట్టాలి. కొంచెం బ్రౌన్ అయ్యాయి కదా. మనకు ఆనియన్స్ కొంచెం మెత్తబడతాయి కదా, అప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఒక 1.5 స్పూన్ వేసుకున్నామండి. మనం వేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేద్దాం. అది హైలో పెట్టి చేయకండి, మొత్తం మాడిపోతుంది. అసలు నాన్ స్టిక్ అంటే పర్వాలేదు, అయినా దాంట్లో కూడా మధ్యలో మాడిపోతుంది. ఇప్పుడు కర్రీకి సరిపడా ఉప్పు వేద్దాం. ఉప్పు నేను 3.5 వేసుకుంటున్నానండి, ఎందుకంటే కర్రీకి మనం తక్కువైనా చేస్తున్నాం కాబట్టి 3.5 వేసుకుంటున్నాను. నాకు కొంచెం అడగానికి ఉంటుంది కాబట్టి సిమ్ వేసేద్దాం. సేపు వదిలేయండి ఆయిల్లో. ఇప్పుడు ఇవి చూడండి బ్రౌన్ అయ్యాయి కదా, ఉప్పు కూడా దానికి బాగా ఉంటుంది. సో ఈ మిరపకాయలు కూడా మనకు సెట్ అయిపోయింది కాబట్టి మనం టమాటా వేసుకుంటాం. ఇట్లా
టమాటా వేసుకున్నాక కొద్దిసేపు మగ్గాలండి. ఒక 3 to 4 minutes మగ్గాలి. అది దగ్గరికి అయిపోతుంది కర్రీ మనకు. అది మగ్గిందా లేదా అనేది ఎలా తెలుస్తుందో నేను చెప్తాను మధ్యాహ్నం. కొంచెం మగ్గడం స్టార్ట్ అయిందండి. మనకు ఆయిల్ అనేది పైకి కనిపిస్తుంది కదా. సో మనం ఇంకా తొందరగా మగ్గాలంటే మనం ఇంకా స్టీమ్ ఇవ్వాలి. స్టీమ్ ఇవ్వాలంటే ఏం చేస్తాం మనము, కొంచెం దీనికి ఒక లిడ్ అనేది పెట్టేస్తే అయిపోతుంది. నేను లిడ్ పెట్టేద్దాం. వచ్చేపు ఒక 2 minutes చాలు కలపండి. ఎందుకంటే అడుగు అంటుకుంటుంది కదా, అల్లం వెల్లుల్లిపాయ వేస్తాం కాబట్టి మగ్గుతుందండి. కర్రీని ఎప్పుడైనా ఇలా విడవచ్చు మనం గ్యాస్ స్టవ్ మీద పెట్టాలి. అది ఈక్వల్గా మగ్గుతుంది. ఒక 1.5 minutes పెడదాం. కర్రీ మొత్తం మగ్గిపోయిందండి. టమాటో కూడా మంచి రసం అనేది దిగిపోయింది. ఇప్పుడు మనం కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాం. రెడ్ చిల్లీ పౌడర్ ఒక 1 tablespoon వేస్తే చాలు. ఎందుకంటే ఆల్రెడీ గ్రీన్ చిల్లీ కూడా వేసాను కదా. మంచిగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్నాక దీన్ని కొంచెం విడివిడిగా పెట్టండి. మేము 3 eggs వేసుకుంటున్నాము కాబట్టి దీన్ని 3 parts లాగా డివైడ్ చేసుకుంటాం. చేసుకోవాలండి. మిక్సప్ చేసుకొని 3 parts చేసుకోండి. మేము 3 eggs వేసుకుంటున్నాము కాబట్టి 3 parts చేసాము. అందులో ఎగ్స్ అలా వేయండి. అలా వచ్చేసి అని మిక్స్ చేయొద్దండి. ఇలా వేసాక మనం మూతగా తీద్దాం. ఇలా అవుతుంది మనకు. మనం ఒకసారి తిప్పుకుందాం. మనకు ఆమ్లెట్ లాగా వస్తుందండి. బాయిల్డ్ ఎగ్ లాగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే స్టీమ్ వల్ల ఉడుకుతుంది కాబట్టి మనకు ఆ టెక్స్చర్ అనేది వస్తుంది. ఇది కూడా అవుతుంది. ఇలా కనిపిస్తుంది. ఈ ఎల్లో యోక్ కూడా మంచిగా ఉడికింది. నాకు బాయిల్ చేస్తే ఏం టెక్స్చర్ వస్తుందో ఆ టెక్స్చర్ వచ్చిందండి. దీన్ని మనం తిప్పేసాం కాబట్టి ఒక 1 minute పెట్టినా చాలు. కర్రీ అయిపోయినట్టే. తీసి చూద్దాం. అయిపోవడానికి వచ్చినట్టుంది. చూడండి, ఇప్పుడు ఆయిల్ కూడా మనకు పైన కనిపిస్తుంది. ఇంతకుముందు కనిపించలేదు. ఇదంతా కర్రీ అయిపోయింది. మనం ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేద్దాం. చూడండి, ఇప్పుడు కర్రీ ఎంత బాగుంది. అయిపోయిందండి ఎగ్ కర్రీ. కర్రీ అయిపోయింది కదా, మనం చూసేసాం కదా. ఇది మనకు ఫైనల్ లుక్ అండి. మనం దీన్ని కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే మన దగ్గర కొత్తిమీర లేదు. ఇంకోటి ఏంటంటే మీరు కూడా ట్రై చేస్తారని నేను ఆశిస్తున్నాను. ట్రై చేసి
మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ ద్వారా తెలియపరచండి.